ఓం నమో నారాయణాయ నమః. భారతీయ సనాతన ధర్మంలో పండుగల్లో కానివ్వండి, వ్రతాల్లో కానివ్వండి, పూజల్లో కానివ్వండి, కలశారాధన చాలా గొప్పది, చాలా విశిష్టమైంది. మనం ఆచరించే అన్ని వ్రతాలు, పూజలు వీటిలన్నిటిలో సంకల్పం, పసుపు గణపతి పూజ ఇలాంటి వాటిలో కలశారాధనకు ప్రత్యేకమైనటువంటి స్థానాలున్నాయి. నీళ్లు నింపిన కలశం దేవతలకు ఆసనంగా భావిస్తారు. జలం చాలా శుద్ధి అయినమాట. నీళ్లు ఎంత పవిత్రం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సకల పవిత్రమైనటువంటి జలాలకు అవి ఒక వారధిగా పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే జలం అనేది ఈశ్వరీయ చైతన్యానికి, ఈశ్వరీయ తత్వానికి ఒక ప్రతీక. అందుకే వాటిని కలశంలోకి తీసుకుని పూజ చేస్తారు. అలా కలశంలోకి సకల దేవతల శక్తిని కూడా ఆవాహన చేస్తూ ఉంటారు. హైందవ ధర్మంలో కలశాన్ని దైవ స్వరూపంగా ఆరాధించడం మొదటి నుంచి ఆనవాయితీ. దీని వెనుక చాలా పౌరాణిక నేపథ్యం కూడా ఉందండి. శ్రీ మహావిష్ణువు నాభి నుంచి పద్మం పుట్టింది. అందులో సృష్టికారకుడైన చతుర్బ్రహ్మ ఉద్భవించాడు. ఆయన ఈ జనావళిని, ఇప్పుడున్నటువంటి సకల జనావళిని సృష్టించాడు. కలశంలోని నీరు సృష్టి ఆవిర్భావానికి కారణమైన జలానికి ప్రతీక. అది అందరికీ జీవశక్తి ప్రదాత. కలశం మీద ఉంచిన మామిడాకులు, కొబ్బరికాయ ఇవి సృష్టికి ప్రతీకలు. కలశం చుట్టూ కట్టినటువంటి దారం ఉందే, అది ఈ సృష్టి మొత్తాన్ని కలిపి ఉంచేటువంటి ప్రేమతత్వానికి గొప్ప సూచన అన్నమాట. ఇంత కథ ఉంది వాటి వెనకాల. ఊరికి పెడుతూ ఉంటే పెట్టేస్తున్నాం అని కాదు. అందుకే కలశాన్ని శుభప్రదంగా భావించి ఏ దైవ కార్యక్రమాల్లో అయినా దాన్ని పెట్టి ముందు స్థాపన చేసి ఆరాధిస్తారు. ఆ కలశంలోకి సమస్త నదుల జలాన్ని కూడా ఒక్కసారి ఆహ్వానిస్తారు. సర్వ వేద విజ్ఞానాన్ని, సకల దేవతల ఆశీస్సుల్ని అందులోకి ఆవాహన చేస్తారు. అలా చేసిన తర్వాత కలశంలోని జలాన్ని అభిషేకంతో సహా అన్ని రకాల క్రతువులకు, అంటే అది వివాహం కానివ్వండి, ఉపనయనం కానివ్వండి, గృహప్రవేశం కానివ్వండి, దాంతో పునీతం చేస్తారు, పవిత్రం చేస్తారు. వాటిని అంతా చల్లి చక్కగా పూజలు అవి చేస్తూ ఉంటారు. కలశారాధన చేయడం అనేది చాలా ముఖ్యం. రాగి, వెండి, బంగారం వంటి పాత్రల్లో నీటిని నింపి మామిడాకులు వేసి కొబ్బరికాయని పెట్టి పసుపు కుంకుమలు పెట్టి దాన్ని మొత్తానికి ఒక దేవతా స్వరూపంగా తీర్చిదిద్దుతారు. అలాంటి పాత్రనే కలశం అని మనం అంటూ ఉంటాం. దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మదించినప్పుడు అందులోంచి ధన్వంతరి స్వామి అమృత కలశంతో మొట్టమొదటిసారి ప్రత్యక్షమయ్యాడు. ఆ కలశంలోని అమృతం జరామరణ భయం లేకుండా చేస్తుంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ భార్యలైన సరస్వతి, లక్ష్మీ, పార్వతులతో కలశంలో నివసిస్తారని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి. అలాగే లక్ష్మీదేవి పద్మంలో కొలువే ఉండగా ఆమెకు చెరోవైపు కూడా 2 ఏనుగులు తమ తొండాలతో కలశాన్ని అభిషేకిస్తున్న దృశ్యం చాలా చాలా చోట్ల మనం చూసే ఉంటాం. చాలా పవిత్రమైనటువంటి దృశ్యం. ఈ ఫోటో కూడా చాలా మంది ఇళ్లలో పెట్టుకుంటారు ఐశ్వర్యానికి. అలాగే కలశాన్ని కట్టే దారం సృష్టిలో అందరినీ బంధించి ఉంచేటువంటి ఒక ప్రేమతత్వానికి అపూర్వ ప్రతీక అంటారు. ఇలా రాగి పాత్రలో మామిడాకులు, కొబ్బరికాయ ఉంచి ఎర్రదానం చుట్టూ కట్టినటువంటి పాత్రను కలశ పాత్రగా, ఆ పాత్రలో బియ్యం లేదా నీరు ఏదో ఒకటి నింపి దాన్ని పూజ చేసేటువంటి ఒక పద్ధతిని, అలా చేసే విధానాన్ని పూర్ణ కుంభంగా చెప్పబడిందన్నమాట. త్రిమూర్తులైన ఇలా నింపబడినటువంటి కలశం దివ్యమైన ప్రాణశక్తితో ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు శుభ కార్యక్రమాలకి దీన్ని వినియోగిస్తూ ఉంటారు. అంచేత మీరు కూడా కలశ స్థాపన చేసేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకుని చేస్తే దానికి మరింత ఫలితం వస్తుందన్నమాట. ఓం నమః శివాయ.